2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల. సో బేసిక్ గా ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్స్ గురించి మీ అందరికి కూడా తెలుసు. ఒక ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ ఎలా ఉంటుంది, ఎంచుకునేది డిఫరెంట్ రంగమైన ఆ రంగంలో ముందుకు రావాలి అంటే అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు అవన్నీ తట్టుకొని ముందుకొచ్చిన మహిళలే, వాళ్ళ స్టోరీసే మనం తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ముద్ర ఫ్లెక్సిబుల్ ప్రింటర్స్ నుంచి పద్మశ్రీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఫ్లెక్సిబుల్ ప్రింటర్స్ యొక్క కథ ఏంటి, అసలు అందులో ఏం జరుగుతుంది, అండ్ దాంతో పాటు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎన్నో ఉండంగా ఇదెందుకు స్టార్ట్ చేశారు, వీటన్నిటి గురించి మనమైతే పద్మశ్రీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. సో బేసిక్గా అంటే నేను ఫస్ట్ విన్నప్పుడు ఫ్లెక్సిబుల్ ప్రింటర్స్ అనగానే అంటే ప్రింటర్స్లో ఎక్కువగా నేను జెంట్స్నే ఊహించుకున్నాను. అంటే ఆ ప్రింటర్స్ అనగానే విజువల్స్ కూడా అసలు చాలా డిఫరెంట్ ప్రొఫెషన్. ఎక్కువ మంది ఆడవాళ్ళు చేయడానికంటే మనం చూస్తూ ఉంటాం, ఫుడ్ బిజినెస్ కావచ్చు, లేదంటే ఇంట్లో ఉండి చేసుకునేవి చేస్తూ ఉంటారు. ఒక డిఫరెంట్ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మేడం? యాక్చువల్గా నాకు ఏదైనా డిఫరెంట్గా చేయాలని, ఛాలెంజింగ్గా ఉన్న ఏదైనా పని చేయాలని ముందు నుంచి ఉండేది. సో నేను బేసిక్గా అడ్వకేట్ని. ప్రాక్టీస్ చేశాక ఒక 5 years ప్రాక్టీస్ చేశాక తర్వాత నేను ఏం చేయాలి, నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆవిడ సేమ్ యాన్సిలరీ బిజినెస్లో ఉన్నారు. ఆవిడ చెప్పారు, ఒక సిక్ ఇండస్ట్రీ ఉంది, నువ్వు కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్ కదా, సో మనం ట్రై చేద్దామా ఇది అని అడిగింది. అయితే నేను వెళ్ళి చూసాను మిషనరీ అవన్నీ. నాకు అంటే అర్థం కాలేదు, బట్ ఛాలెంజింగ్ అనిపించాయి. మిషన్ చూస్తే నాకు అర్థం కాలేదు, బట్ ఏంటంటే అది ఏంటి అసలు ఏంటి డిఫరెంట్ ఏంటిది అనే ఒక ఛాలెంజ్ మైండ్లో వచ్చింది. వై కాంట్ ఐ డూ అనేసి. సో ఆ విధంగా చూసి దాన్ని కొంచెం స్టడీ చేసి తర్వాత పర్వాలేదు నేను చేయగలుగుతాను అని. అసలు యాక్చువల్గా ఈ ఫ్లెక్సిబుల్ ప్రింటర్స్లో సైన్స్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎలా మేడం దాన్ని మాకు ఇన్ డీటెయిల్ గా కొంచెం వివరిస్తారా? సైన్స్ అన్నారు, మ్యాథ్స్ అన్నారు, ఒక బిజినెస్ లో ఇవన్నీ కూడా మీరు చూసారు అంటే అవి ఉన్నాయా అని మాకు కూడా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సైన్స్ అంటే దాంట్లో కలర్స్ ఎలా మ్యాచ్ అవుతాయి, ఎంత పర్సెంటేజ్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ ఏమవుతుంది, తర్వాత మనకి ఆ మెషినరీలో అంటే ఏ స్పీడ్లో నడిస్తే ఏ కలర్ వస్తుంది, ఇవన్నీ సైన్స్ అమ్మా. మ్యాథ్స్ అంటే దాంట్లో ఎంత మనం వేయాలి, ఎంత వేస్తే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, అది మ్యాథ్స్. ఓకే. అండ్ టెక్నాలజీ అంటే అసలు ప్రింటింగ్ ఎలా అవుతుంది, ఒక మెషిన్ నుంచి ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ కలర్ వెళ్ళినప్పుడు ఎలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ టెక్నికల్గా తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది, బట్ ఛాలెంజింగ్ అనిపించింది. సో ఆ విధంగా నేను దీంట్లోకి రావటం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం? నేను 2005లో స్టార్ట్ చేశాను. 2005లో స్టార్ట్ చేశారు. అంటే మీరు అన్నట్టుగానే ఇందులో ఇవన్నీ ఉన్నప్పటికీ మిమ్మల్ని చూస్తే ఎస్పెషల్లీ అసలు ఈ ఫీల్డ్ కి సంబంధం లేదు. అంటే ఇనిషియల్ గా అంటే ఏం అర్థం కాని సిచ్యువేషన్ లో ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశాను. ఎలా ఉంది మేడం ఇనిషియల్ గా మీరు స్ట్రగుల్ అయిన ఆ మూమెంట్స్ ఏంటి? అంటే అనవసరంగా దిగానా అని ఎప్పుడైనా కలిగిందా? అంటే ఇప్పుడు ఆ సిక్ ఇండస్ట్రీ కదమ్మా, ఆ ఇండస్ట్రీ నుంచి నేను వెళ్ళి రిప్రజెంట్ చేసి ఒక వేరే అంటే వాళ్ళు ఎక్కడైతే ముందు కంపెనీ ఎవరైతే ప్రింటింగ్ చేసేవాళ్ళో ఆ కంపెనీకి వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు నాకు ఎంట్రన్స్ కూడా దొరికేది కాదు. అలా నేను ఒక కంపెనీకి 25 times వెళ్ళిన రోజులు ఉన్నాయి. అంటే నాకు ఆర్డర్ కావాలి, నాకు అదొక్కటే తెలుసు. వాళ్ళ దగ్గర ఉన్న స్క్రాప్లోంచి ఒక మెటీరియల్ తీసుకొని వాళ్ళు ఏ ఆర్డర్ అంటే ఏ కంపెనీ ఇస్తుందో తెలుసుకొని ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు ఈ సిక్ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్న వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఇంత ట్రబుల్ చేశారనమాట ఆ ఇండస్ట్రీ వాళ్ళు ముందు ఆ కంపెనీని. సో వాళ్ళు అసలు నన్ను లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. అలాగే వెళ్ళి 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 వాళ్ళని కన్విన్స్ చేసి ఫస్ట్ ఆర్డర్ తెచ్చుకున్నాను. అలా తెచ్చుకొని ఆ ప్రింటింగ్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఆర్డర్స్ తెచ్చుకున్నాను ఫ్యూచర్ లో. సో అట్లా జరిగింది. అంటే అంత స్ట్రగుల్ ఉండేది అనమాట స్టార్టింగ్ లో. ఆ తర్వాత నాకేమి అర్థమైతే కూడా కాదు, చాలా మటుకు తెలుసుకుని డిపెండ్ అయ్యేవాళ్ళం, ఏమన్నా ఆపరేటర్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళము. ఆపరేటర్స్ కూడా మమ్మల్ని ట్రబుల్ చేసేవాళ్ళు. అంటే మా ఫ్రెండ్ కూడా కొన్ని రోజులు నాతో వర్క్ చేసింది. తనే ఈ బిజినెస్ ఐడియా ఇచ్చింది కాబట్టి తను కొన్ని రోజులు నాతో పాటు ఉంది. ఒక 1 year తర్వాత తను వెళ్ళిపోయింది. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి తను వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేనే కంటిన్యూ చేశాను. కానీ ఇనిషియల్లో అలా స్ట్రగుల్ ఉండేదన్నమాట. అంటే ఒక ఆపరేటర్ని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని బతిమలాడి బండి మీద ఎక్కించుకొని వచ్చి
పని చేసిన రోజులు కూడా ఉన్నాయి, 11 o'clock 12 o'clock in the night. ఓ That is a struggle I've gone through. సూపర్. Yeah. అండ్ మేడం ప్రింటింగ్ అంటే ఎలా ఉంటుంది మేడం? మాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను మీతో మాట్లాడే వరకు కూడా ఫ్లెక్స్ ప్రింటింగ్ అంటే మనం చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళప్పుడు కావచ్చు, లేదంటే పొలిటీషియన్స్ వాళ్ళ ఫ్లెక్స్లు ఉంటాయి, అవే తెలుసు. అంటే ఒకవైపు ఫ్లెక్స్ అంటే ఏమేమి ఉంటాయి మేడం వాటితో పాటు? ఫ్లెక్సిబుల్ ప్రింటర్స్. ఫ్లెక్సిబుల్ అంటే నేను చేసే మెటీరియల్ ఎటు పడితే అట్లా టర్న్ అయ్యేది కాబట్టి దానికి వర్డ్ ఫ్లెక్సిబుల్ అంటారు, ఫ్లెక్సిబుల్స్ అంటారు. యాక్చువల్గా ఏదైనా కూడా ఇప్పుడు ఐటీసీ ఉంది, అవన్నీ కూడా కంపెనీస్ ఏం చేస్తాయి, చాలా ప్రోడక్ట్స్ మార్కెట్లో తీసుకొస్తాయి సూపర్ మార్కెట్లోకి. ఆ సూపర్ మార్కెట్లో మీరు ఏదైనా వెళ్ళి కొనాలి అంటే ఒక కవర్లో కొంటారు, 1 kg కవర్, 1/2 kg కవర్ కొంటారు. ఆ కవర్స్ చేస్తాను, ఆ కవర్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కాబట్టి, అంటే మనం టర్న్ చేస్తాం కాబట్టి అది ఆకారం మార్చుకుంటుంది కాబట్టి దాన్ని ఫ్లెక్సిబిలిటీ ఆ వర్డ్ యూజ్ చేసాము. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీరు మార్కెట్లోకి వెళ్ళారు, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒక కందిపప్పు చూసారు, కందిపప్పుని ఏం చేస్తారు, కందిపప్పు ఇవ్వండి అని అడుగుతారు. అడిగితే ఇట్లాంటి ప్లెయిన్ పౌచ్లు ఇచ్చారనుకోండి, ఏమవుతుంది ఇది, మీరు నెక్స్ట్ టైం ఎలా అడుగుతారు దాన్ని, నెక్స్ట్ టైం అడగలేరు. అదే ఒకవేళ సపోజ్ ఇలా కవర్ ఉంది, ఇలాంటి మన ప్యాకింగ్ ఉంది, మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ బ్రాండ్ పేరు చెప్పి అడుగుతారు. సో అక్కడ ఎలా డిఫరెన్స్ వస్తుంది అంటే, ఎవరైనా ఏదైనా అమ్మాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక బ్రాండ్ కావాలి, ఆ బ్రాండ్ ప్రింటింగ్ మేము చేస్తాం. ఓకే. సో పౌచెస్ లో అంటే డిఫరెంట్ మనకి పౌచెస్ లో క్యారీ అయ్యే ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మిషన్స్ తోటి ఇలా మీరు తయారు చేసి ప్రింట్ చేస్తూ ఉంటారు. గ్రేట్ మేడం. అండ్ అలాగే ఇనిషియల్ గా మీకు ప్రాసెస్ తెలియదు కాబట్టి ఆ ప్రాసెస్ తెలియని మూమెంట్ లో అంటే ఎన్ని రోజులు మీకు దాని గురించి క్లారిటీ రావడానికి ఎన్ని రోజులు పట్టింది? నాకు కనీసం 6 months to 1 year పట్టింది. 6 months to 1 year పట్టింది. నేను మెషిన్ లో కూర్చొని కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి, నేర్చుకోవాలనేసి. లేకపోతే ఆపరేటర్స్ ఏ చెప్తే అది వినాల్సి వచ్చేది. అసలు ఎలా టర్న్ అవుతుంది, ఎలా ఇంక్స్ ఎలా వేయాలి, దాంట్లో సాల్వెంట్స్ ఉంటాయి, సాల్వెంట్స్ ఎలా వేయాలి, ఇవన్నీ కూడా నేను మెషిన్ లో కూర్చొని నేర్చుకున్నాను. సూపర్. అండ్ ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్ అడిగింది కూడా ఎందుకంటే, ఒక బిజినెస్ మనం చేస్తున్నాము అంటే దాని గురించి రీసెర్చ్ ప్రాక్టికల్గా మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని ఇంకెలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మేడం ఇప్పుడు అండ్ మీరు ఇనిషియల్గా స్టార్టింగ్ చేసినప్పుడు అంటే మార్కెటింగ్లో మీరు ఎలాంటి డిఫరెన్స్ చూసారు? అప్పుడు స్టార్టింగ్లో నుంచి ఇప్పుడుగా, స్టార్టింగ్లో ఏంటంటే అది తక్కువ మంది ఇట్లాంటి బ్రాండ్ ప్రింటింగ్, ఎందుకంటే మాది కమర్షియల్ ప్రింటింగ్, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఎక్స్పెన్సివ్ అయినప్పుడు అందరూ అఫోర్డ్ చేయలేరు. సో అప్పుడు కొన్ని ఆర్డర్స్ తక్కువ ఉండేవి. ఇప్పుడు రాను ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్ రావాలి, ప్లస్ గవర్నమెంట్ పాలసీస్ కూడా లైక్ స్టార్టప్స్కి ఎంకరేజ్మెంట్ చేయటం కానీ. సో నేను బేసిక్గా స్టార్టప్స్కి చాలా హెల్ప్ చేస్తాను, అంటే స్మాల్ క్వాంటిటీస్ చేస్తాను. బహుశా నేను లైక్ నాలాంటి కంపెనీస్ 1 or 2 కంపెనీస్ ఉంటే హైదరాబాద్లో స్మాల్ క్వాంటిటీస్ చేసేవి. సో స్మాల్ క్వాంటిటీస్ ఎంకరేజ్ చేయడానికి నేను ఈ ప్రింటింగ్ అనేది అంటే తక్కువ క్వాంటిటీస్ చేస్తాను కాబట్టి కూడా నాకు ఎక్కువ మంది స్టార్టప్స్ కూడా వస్తారు. సో స్టార్టప్స్కి ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ద్వారా చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఆర్డర్స్ కూడా చాలా వైడ్గా పెరిగాయి. సూపర్. అంటే మార్కెటింగ్ ఎలా చేశారు మేడం? ఇప్పుడు అంటే టోటల్ మనం చూస్తే మార్కెటింగ్ ఏ బిజినెస్ అయినా కూడా ఆన్లైన్లో చేస్తూ ఉన్నారు. అంటే 2005లో అంతగా లేదు మనకి, అంటే ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ మార్కెటింగ్ ఎస్. అప్పుడు ఎలా చేశారు మీ ప్రోడక్ట్ ని మార్కెటింగ్? ఫస్ట్ నుంచి ఎలా చేశా అంటే ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని. స్టార్టింగ్ నుంచి కూడా ఏ ఎగ్జిబిషన్ ఉన్నా కూడా, ఇప్పుడు ఎగ్జిబిషన్స్ నార్మల్ గా ఏమంటే కన్స్యూమర్ గుడ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత వేరే ప్రొడక్ట్స్ లైక్ పుట్టీస్ కానీ లేకపోతే వేరే ప్రొడక్ట్స్ అన్ని ఎగ్జిబిషన్ పార్టిసిపేట్ చేస్తాను. నేను నేషనల్ చేశాను, ఇంటర్నేషనల్ చేశాను, లోకల్ కూడా చేశాను ఎగ్జిబిషన్స్. దాని ద్వారా ఒకళ్ళు అంటే ఒక్కొక్క కస్టమర్ నాకు 4-5 years తర్వాత కూడా వచ్చే కస్టమర్స్ ఉంటారు ఎగ్జిబిషన్స్ ద్వారా. అది కాకుండా ఏంటంటే నేను ఓన్లీ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, ప్రాబబ్లీ ఈవెన్ టుడే ఐఎమ్ క్యారింగ్ దట్ ట్యాగ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. స్టార్ట్ చేసింది ఈ ప్రింటింగ్ లో. సో ఆ విధంగా కూడా నాకు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాబట్టి ఆ విధంగా కూడా సపోర్ట్ దొరికింది. సో ఎవ్రీబడి లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ అంత ఒకరి ద్వారా ఒకరికి తెలుసుకొని లైక్ ఇప్పుడైతే మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇట్ హాస్ బీన్ గ్రోన్, మై కంపెనీ హస్ బీన్ గ్రోన్. సూపర్ మేడం. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెటింగ్ ఏం చేస్తున్నారు? ఆన్లైన్ బిజినెస్ ని, ఆన్లైన్ మార్కెటింగ్ ని అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని మీ బిజినెస్ కి ఎలా ఉపయోగిస్తున్నారు? మేడం నాకు ఫేస్బుక్ లో మేము చేస్తాము, తర్వాత జస్ట్ డయల్ లో, ఇండియా మార్ట్, ఇవన్నిట్లోనూ మాది గూగుల్, మెయిన్ గా గూగుల్. దీంట్లో అన్నిట్లోనూ మేము వీఆర్ రిజిస్టర్డ్ విత్ దెమ్. అండ్ దాని ద్వారా కూడా మాకు చాలా ఆర్డర్స్ వస్తాయి. అంటే నేను ట్రెడిషనల్ గా ఎగ్జిబిషన్స్ చేస్తాను,
తర్వాత ఆన్లైన్ కూడా చేస్తాను. అండ్ ఆల్సో లైక్ దిస్ వన్ అమెజాన్ అవన్నీ కూడా ప్లెయిన్ పౌచెస్ కూడా మేము ఆన్లైన్లో సేల్ చేస్తాం. సో ఐఎమ్ మ్యాచింగ్ బోత్ ద థింగ్స్. బ్యాలెన్సింగ్ గ్రేట్ మేడం. అండ్ అలాగే ఆర్డర్స్ అంటే ఇప్పుడు మార్కెటింగ్ చేసిన తర్వాత మనకి లీడ్స్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది మేడం ఆర్డర్స్ ఎక్కడి నుంచి అంటే మేము జనరల్గా వీఆర్ టైడ్ అప్ విత్ సమ్ మెషినరీ మ్యానుఫ్యాక్చరర్స్. సో మెషినరీ మ్యానుఫ్యాక్చరర్స్కి ఏం కావాలి, మెషిన్స్ ఇచ్చాక మెటీరియల్ కావాలి వాళ్ళకి. సో దోస్ పీపుల్ ఆల్సో సెండ్ టు అస్. లైక్ దట్ ఐ హ్యావ్ రియలీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ఆర్ మెషిన్ మేకర్స్. ఆ తర్వాత ఏంటి, ఎగ్జిబిషన్స్ ద్వారా కొన్ని వస్తాయి ఆర్డర్స్. తర్వాత ఒకళ్ళు చెప్పుకొని ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని స్టార్ట్ చేశారు, ఆ ప్రోడక్ట్ సక్సెస్ అయింది. ఆ ప్రోడక్ట్ మీద మా లోగో కానీ ఏదైనా ఉన్నా కానీ, లేదంటే జనరలీ వీ డూ అవర్ లోగో యాజ్ వెల్ as ఫోన్ నెంబర్ ఆల్సో. ఆ విధంగా పౌచ్ వేరే వాళ్ళకి దొరికినప్పుడు వాళ్ళు కూడా తెలుసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ద్వారా చెప్పుకొని ఎవరు ప్రింటింగ్ చేశారని అడిగినప్పుడు మా పేరు చెప్పే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మీకు ఫస్ట్ చాలా పెద్ద వచ్చిన ఆర్డర్ ఏంటి మేడం? చాలా పెద్దగా వచ్చిన ఆర్డర్ అంటే యుఎస్ ఆర్డర్ వచ్చింది మేడం, చాలా పెద్దగా. లైక్ ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ ఒకటేసారి మాకు ఒక 50 lakhs దాకా ఒకటేసారి వచ్చింది. నేను ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ చేసినప్పుడు అక్కడ కస్టమర్ దొరికారు. ఆ కస్టమర్ ద్వారా నేను న్యూయార్క్కి అక్కడికి మెటీరియల్ పంపిస్తున్నాను. సూపర్ మేడం. ఇట్స్ కంటిన్యూయింగ్. అండ్ ఆల్సో వాళ్ళ ద్వారా ఇంకా 4-5 ప్రొడక్ట్స్ నాకు దొరికాయి. అంటే 4-5 కస్టమర్స్ దొరికారు, బిగ్ కస్టమర్స్. సూపర్. అండ్ అలాగే అది మీకు వచ్చిన ఫస్ట్ పెద్ద ఆర్డర్ అంటే, అండ్ ఈ ఎప్పుడైతే 2005 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు మీరు అంటే ఇనిషియల్గా మీరు 1 monthలో ఎంత చూసారు, ఇప్పటి వరకు ఉన్న గ్రాఫ్ ఎలా ఉంది మేడం? దానికి గ్రాఫ్ అయితే మేడం అప్పే వెళ్తుంది. ఈవెన్ కరోనా టైం ఆల్సో మేము డౌన్ అవ్వలేదు. దేవుడి దయ వల్ల మా ప్రోడక్ట్ కి డిమాండ్ ఉంది. అప్పుడు ఫుడ్ ఐటమ్స్ చాలా అంటే ఎక్కువ మంది ఇంట్లో ఉండి బాగా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నారు కాబట్టి మాది ఎప్పుడు కూడా డౌన్ అవ్వలేదు మేడం. టచ్ వుడ్. సో మెనీ టైమ్స్ ఐ క్రైడ్ వై ఐ కేమ్ ఇన్ టు బిజినెస్ బికాస్ టు హ్యాండిల్ సింగిల్ అంటే ఒకళ్ళమి చేసి ఫ్యామిలీ లేకుండా బాబు స్టడీస్ చూడకుండా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి. అంటే ఎట్లయినా బిజినెస్ లో ఉన్నప్పుడు టైమింగ్స్ అంటూ మనకు ఉండవు. అలాగే ఫ్యామిలీ కూడా చాలా కష్టంగా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. బాబుని నేను చూసుకున్నప్పుడు నేను చాలాసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఇలాంటి బిజినెస్ లో వచ్చినందుకు హ్యాపీ అనే ఇది కూడా ఉంది, సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది మా ప్రోడక్ట్ లో. అంటే ఎలా మళ్ళీ ఓవర్కమ్ అయ్యారు? అంటే ఒకవైపు ఫ్యామిలీ, ఇంకొక వైపు బిజినెస్ చూస్తే బాగుంది, ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్, అంటే ఎలా బయటకు వచ్చారు, ఎలా మూవ్ రాలేదు మేడం. ఇట్ హస్ గాన్ యాక్చువల్లీ, బయటికి రాలేదు. బట్ అన్ఫార్చునేట్లీ మా బాబు సఫర్ అయ్యాడు నాతోటి, బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టు బిజినెస్ కాబట్టి. కాకపోతే ఏంటంటే నాకు ఫ్యామిలీ సపోర్టు, అలాగే రిలేటివ్ సపోర్టు, ఇన్లా సపోర్టు, మెయిన్లీ హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. సూపర్. యా, అందుకనే నేను నిలదొక్కోగలిగాను. నవ్ ఐఎమ్ ఇన్ ద స్టేజ్ టు గివ్ యూ ఇంటర్వ్యూ. సూపర్. ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యామిలీ. గ్రేట్. నిజంగా ఏదన్నా ఒకటి మనం స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా హస్బెండ్, దాంతోపాటు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం, ఎస్పెషల్లీ ఉమెన్ కి. ఎవ్వరు కూడా డిస్కరేజ్ చేయలేదు మేడం నన్ను. ఈవెన్ మై కస్టమర్స్ ఆల్సో నెవర్ దే టోల్డ్ దట్ ఉమెన్ కదా ఏం చేస్తావని అనలేదు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు కస్టమర్స్ ఆల్సో. ఓకే. మీకు కస్టమర్ అనగానే అంటే ఇన్ని ఆర్డర్స్ చేశారు, ఇంత బల్క్లో కూడా మీరు సప్లై చేయడం జరిగింది కాబట్టి క్లయింట్ నుంచి మీకు వచ్చిన ద బెస్ట్ ఫీడ్బ్యాక్ అంటే ఏం చెప్తారు మేడం? ఫీడ్బ్యాక్ అంటే క్వాలిటీ అండ్ దే ఆర్ ట్రస్ట్ వర్తీ పీపుల్ అని అనుకుంటారు అందరూ అనుకుంటారు మేడం. ఎవ్రీబడి లైక్ అంటే మమ్మల్ని కాదు అనేసి మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ, మేబీ హార్డ్లీ 1%. మా దగ్గర కస్టమర్ వచ్చారంటే 98% ఆర్డర్ ఇచ్చే వెళ్తారు. సూపర్. అంటే మేడం ఇప్పుడు ఈ మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కొత్తగా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఆ మిషన్ ఎక్కడ ఉంటుంది, దాని కాస్ట్ ఎలా ఉంటుంది, ఈ రేట్కి నేను కొనుక్కోవచ్చా, ఇది కొనుక్కుంటే నేను ఇది చేయగలుగుతానా, అంటే ఆ రీసెర్చ్ అంతా ఎలా చేస్తారు మేడం? ఆ మిషనరీ కాస్ట్, ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా. నేను కంటిన్యూస్ లెర్నర్ మేడం. ఎప్పుడు నేను అంటే కూర్చొని ఇచ్చాను, ఎప్పుడు కూడా నేను రీసెర్చ్ చేయటము, మాట్లాడతాము. నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే నేను ధైర్యంగా మాట్లాడతాను. ధైర్యంగా ఇన్ ద సెన్స్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడగలను, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. నేను ఒక దాన్ని నమ్మను ఎప్పుడు. సో చాలా ఒక మెషిన్ కొనాలి అంటే నేను నలుగురు దగ్గరికి వెళ్ళి నలుగురు దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని నాకేది బెస్ట్ అనిపిస్తుందో అది తీసుకుంటాను. ఆ స్ట్రెంగ్త్, ఆ పేషెన్స్ నాకు ఇచ్చాడు దేవుడు. సూపర్ మేడం. అంటే మార్జిన్ పరంగా మనం చూస్తే మీరు పెట్టినప్పటికీ పెట్టుబడి ఎంత ఉంది మేడం ఈ బిజినెస్ లో? మీరు ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 3.5 lakhs తో స్టార్ట్ చేశాను సిక్ ఇండస్ట్రీ.
ఓకే, ఇప్పుడు దాని గ్రాఫ్ చూస్తే ఎలా దాని ఉందంటారు? గ్రాఫ్ చూస్తే ఇంకా ఇట్ ఇస్ క్రోర్స్ లో ఉందమ్మా, క్రోర్స్ లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే పెరిగింది, అలాగే టర్న్ ఓవర్ కూడా అలాగే పెరిగింది. సూపర్ మేడం. అండ్ అలాగే ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పటికీ మధ్యలో మనము బిజినెస్ ని ఎక్స్పెండ్ చేయడానికి రకరకాల బిజినెస్ ఐడియాస్ ఇన్పుట్స్ మనం పెడుతూ ఉంటాం కాబట్టి అప్పుడు ఫైనాన్షియల్ గా మనకి కావాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, లేదంటే ఉమెన్ ఆంటర్ప్రీనర్ కి ఇప్పుడు రకరకాల స్కీమ్స్ అయితే రావడం జరిగింది ఫండింగ్ అనుకుంటూ. అంటే ఎలా సపోర్ట్ ఉంది మీకు? మేడం ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ చేస్తుంది. ముందుకు వచ్చి చేసేవాళ్ళు ధైర్యంగా చేసినప్పుడు మనకి ఏ స్టేజ్లో అయినా కూడా సపోర్ట్ దొరుకుతుంది, ఫైనాన్షియల్ సపోర్ట్. బ్యాంక్స్ ఆల్సో మనకి వాళ్ళ బ్యాంక్స్ దగ్గర కూడా మనకి ఒక పర్సంటేజ్ అంటే ఒక 15% అలా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్కి ఇవ్వాలని ఉంది. అలాగే ఎంఎస్ఎంఈ సపోర్ట్ ఉంటుంది. అండ్ మనము అసోసియేషన్స్లో కూడా మనం ఎన్రోల్ కావాలి. మనకి మీటింగ్స్ ద్వారా, కాన్ఫరెన్సెస్ ద్వారా చాలా నాలెడ్జ్ వస్తుంది. అంటే ఎలా చేయాలి, ఏ బ్యాంక్ వెళ్ళాలి, ఇవన్నీ కూడా దే విల్ సపోర్ట్ us. అంటే ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా మేడం? నేను ట్రైనింగ్ తీసుకోలేదు, బట్ ఐఎమ్ బీన్ ఇన్ టు సో మెనీ అసోసియేషన్స్. కాబట్టి ఏ అసోసియేషన్ కన్నా ఏ ఒక్క మీటింగ్ లో కూడా ఒక పాయింట్ రాకుండా అయితే ఉండదు. అన్ని మీటింగ్స్ అయినప్పుడు ఒక పాయింట్, వాల్యూ పాయింట్ అయితే మనం క్యారీ చేస్తాము. సో ఐ విల్ పార్టిసిపేట్ ఆల్ దీస్ థింగ్స్ అండి. తర్వాత గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎంఎస్ఎంఈ కానీ, డిఐసి కానీ, లేకపోతే మన ఎన్ఎస్ఐసి కానీ, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. రా మెటీరియల్ సపోర్ట్ చేస్తారు. వీ హ్యావ్ టు లెర్న్, వీ హ్యావ్ టు గో దేర్ అండ్ లెర్న్. బ్యాంక్ వచ్చి మన దగ్గరికి ఏమి హెల్ప్ చేస్తామని చెప్పవు, బట్ వీ హ్యావ్ టు గో, వీ హ్యావ్ టు అనలైజ్ థింగ్స్ అండ్ గో టు దెమ్ అండ్ తెలుసుకొని ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది ఇవన్నీ తెలుసుకొని, అండ్ ఏ బ్యాంక్స్ అయితే నారీ శక్తి అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే వితౌట్ సెక్యూరిటీ లోన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్. దోస్ ఆర్ ఆల్ వీ హ్యావ్ టు గో అండ్ టేక్. అలానేసి ఈజీగా వచ్చేస్తుంది అని కాదు, ఈజీగా రాదు. బ్యాంకులు విల్ నాట్ ట్రస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, దట్ ఈస్ ఐరనీ. బట్ మనం ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం, మనం ప్రోడక్ట్ మీద మనకు ఎంత నాలెడ్జ్ ఉంది, మన ప్రోడక్ట్ని మనం ఎలా చేయగలుగుతాము. ఒకవేళ అంటే ఫస్ట్ అసలు బ్యాంక్స్ ఎలా ఆలోచిస్తాయంటే, వీళ్ళు చిన్న అమ్మాయిలు అనుకోండి, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు కదా, డెలివరీకి వెళ్ళిపోతారు కదా, మానేస్తారు కదా, ఇలాంటి థాట్ ప్రాసెస్లోనే ఉంటారు. ఇప్పుడు నేను చేసినప్పుడు కూడా అలాంటి థాట్ ప్రాసెస్లోనే ఉన్నారు వాళ్ళు. అంటే రేపు హస్బెండ్ వద్దంటే మానేస్తారేమో, వీళ్ళు పేరెంట్స్ సపోర్ట్ చెప్తే మానేస్తారేమో, పిల్లలు చూసుకోకపోతే, పేరెంట్స్ పిల్లలు చూసుకోకపోతే, ఇవన్నీ ఉంటారు. అవన్నీ కూడా మనం దాటుకొని రావాలి అంటే దే హ్యావ్ టు ట్రస్ట్ అస్. ట్రస్ట్ ఎలా వస్తుంది? మనం చూపించే కాన్ఫిడెన్స్ మీద వస్తుంది. సో నాకు ఒకసారి లోన్ ఇచ్చేటప్పుడు, ఇప్పుడు యాక్చువల్గా నా ఇదేంటంటే 2005 హ్యాస్ స్టార్టెడ్. 2008లో ఫైర్ యాక్సిడెంట్ అయింది కంపెనీలో, టోటలీ గట్టెడ్. ఓకే, యా. దెన్ అగైన్ నేను లోన్ తీసుకొని ఆ ఓల్డ్ మెషిన్స్ మొత్తం టోటల్. ఎలా జరిగింది మేడం ఫైర్ యాక్సిడెంట్? అంటే నా ప్రోడక్ట్ లైక్ ఫైర్ యాక్సిడెంట్ కి కొంచెం అంటే ప్లాస్టిక్ కదా, సో ఈజీగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇదైందంట. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేయాలన్నప్పుడు అప్పుడు కూడా మా పేరెంట్స్ కానీ మా హస్బెండ్ కానీ ఎవరు డిస్కరేజ్ చేయలేదు. ఎవర్ దే హావ్ డన్. మొత్తం అప్పుడు కంప్లీట్ రోడ్ మీదకి వచ్చాం. అప్పుడు ఏ ఇయర్ లో జరిగింది మేడం ఇది? 2009. ఆ తర్వాత దెన్ వీ వెంట్, మాకు మంచి రిలేషన్షిప్ ఉంది బ్యాంక్ తోటి, బికాస్ ఐ వాస్ డూయింగ్ గుడ్ బిజినెస్. 2005 స్టార్ట్ చేసి 2006 నుంచి వీఆర్ డూయింగ్ గుడ్. కాబట్టి బ్యాంక్ తోటి నాకు మంచి సపోర్ట్ ఉంది. దెన్ ఐ వెంట్ టు బ్యాంక్స్. 3 బ్యాంక్స్కి అప్లై చేశాను. 3 బ్యాంక్స్ ఆల్సో రెడీ టు గివ్ మీ లోన్. ఐ సెలెక్టెడ్ దట్ టైమ్ ఆంధ్ర బ్యాంక్, నౌ ఇట్ ఈస్ యూనియన్ బ్యాంక్. అంటే సపోర్ట్ చేశాయి. అప్పుడు ఏం చూసారంటే వీళ్ళు జనరల్గా నేను కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నాను, చాలా వర్షంలో నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ మా మేనేజర్ని తీసుకొని మా యూనిట్కి వెళ్ళాను. మై మేనేజర్ వాంట్ టు టెస్ట్ మీ ఇన్ దిస్, అంటే ఇట్లా తుఫాన్ లాంటి ప్లేస్లో కూడా ఇవిడ డ్రైవ్ చేయగలుగుతుందా అని టెస్ట్ చేశారంటే ఇండైరెక్ట్గా ఈజ్ టెస్టింగ్ మై కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది చూపించగలగాలి. అంటే అది ఎలా వస్తుంది? మన ప్రోడక్ట్కి అంటే హస్బెండ్ చేస్తూ లేకపోతే బ్రదర్ చేస్తూ మన పేరు మీద చేసినప్పుడు మనకి రాదు. వెన్ వీఆర్ ఓన్లీ ఇన్వాల్వింగ్ మనకు వస్తుంది. ఇలాంటి కాన్ఫిడెన్స్ చూపిస్తే కానీ దే ట్రస్ట్ us. సూపర్ మేడం. అండ్ ఛాలెంజెస్ చాలా ఫేస్ చేసినట్టున్నారు. మనకి బిజినెస్లో మీరు అన్నట్టుగానే అంటే కొన్ని అనుకోకుండా జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు మనము ఎట్ ఏ టైం హైలో వెళ్ళొచ్చు, ఇంకొకసారి కంప్లీట్ లోలో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే మీరు అన్నట్టుగా ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో అలాంటి ఇన్సిడెంట్స్ మీరు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకెలాంటి ఎదుర్కొన్నారు మేడం? ఇంకా అంటే ఇప్పుడు ఒకసారి మార్కెట్కి వెళ్తున్నప్పుడు
నాకు టైం అయిపోతుంది, నాకు ఆఫీస్లో వర్క్ అంటే కంప్లీట్ అవ్వట్లేదు, ఒక ప్రోడక్ట్ బయటికి పంపించాను నేను. ఆ టైం నేను ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు నాకు యాక్సిడెంట్ కూడా జరిగింది ఆ సేమ్ ఇయర్లోనే. సో ఇలాంటివి కూడా చాలా జరిగాయి. కానీ ఏంటంటే మేబీ లైక్ ఇఫ్ ఐ థింక్ బ్యాక్ టుడే, I think that time I was very courageous, one thing, and my family support was also there. Never I was like అంటే ఇది చేయలేనేమో అనేది ఎప్పుడు థాట్ నాకు ఇవ్వలేదు మా పేరెంట్స్ దగ్గర నుంచి. కానీ ఈవెన్ సి సపోజ్ లైక్ ఇన్లాస్ కూడా, పీపుల్ టాక్ అబౌట్ ఇన్లాస్ బట్ ఎవ్రీబడి సపోర్టెడ్ మీ. కాబట్టి నాకు ఆ థాట్ రాలేదు ఎప్పుడు. నేను అప్ వెళ్తున్నానని అనుకున్నాను కానీ లో వెళ్తున్నానని ఎప్పుడు అనుకోలేదు. ఈవెన్ దో ఇట్ ఈస్ లో, బట్ ఐ వాస్ ఆల్వేస్ థింకింగ్ దట్ ఓకే ఇట్ గోస్, రేపు వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఆ టైంలో నిద్రపోయి లెగిస్తే మన థాట్స్ అన్ని చేంజ్ అవుతాయి. దట్ వాస్ హ్యాపెండ్ విత్ మీ. ఓకే, అంటే బిజినెస్ పెట్టాను ఎందుకు అన్న క్వశ్చన్ అయితే ఎప్పుడు రాలే. ఇంతమంది సపోర్ట్ ఉంది కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి. ఫ్యామిలీ కాదమ్మా, ఫ్రెండ్స్ కాదు. అంటే నేను పార్టీస్కి మన రిలేటివ్స్ ఎప్పుడు పిలిచినా కూడా ఎప్పుడు లేట్ అయ్యలేదని ఎవ్రీబడి యూస్ టు అండర్స్టాండ్, నో షీ కెనాట్ కమ్ అనేది. బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఆ అదృష్టం చాలా మందికి ఉండదు కాబట్టి. ట్రూ. అంటే ఇప్పటి వరకు కూడా చాలా మందికి అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు అంటే కొంతమంది రిలేటివ్స్ నుంచి కావచ్చు, కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ లేక కావచ్చు, వచ్చిన వాళ్ళు అంటే మాకు లేదు అన్న వాళ్ళే నేను విన్నాను. కానీ అంటే ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను నేను. అంటే ఒక ఫ్యామిలీ అయినా రిలేటివ్స్ అయినా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు అని తెలుస్తూ. అదే కాదమ్మా, కస్టమర్స్ ఆల్సో, బ్యాంక్స్ ఆల్సో, ఎవ్రీబడి సపోర్టెడ్ మీ. గ్రేట్. అండ్ అలాగే మేడం, అంటే మీరు ఇప్పుడు దాకా బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మార్కెటింగ్ కాకపోయినా అంటే ఇనిషియల్ గా మొదలు పెట్టినప్పుడు అంటే ఆర్డర్స్ ఎలా వస్తాయి, నేను ఎలా చేయాలి అన్నది ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారు మేడం? అది ఓన్లీ ఇనిషియల్ స్టేజెస్ లో నాకు ఫేస్ చేశాను. అది అంటే నేను కంటిన్యూస్ గా మార్కెటింగ్ వెళ్ళేదాన్ని, ఎగ్జిబిషన్ లో కూడా నేనే నుంచుంటాను. ఎందుకంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను కాబట్టి. వర్క్ అనేది నడుస్తూ ఉంటుంది ఆఫీస్ లో, బట్ వీ నీడ్ నాట్ టు బి ఆల్వేస్ ఇన్ ద ఫ్యాక్టరీ, బయటకు వచ్చి. సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ కాబట్టి ఐ యూస్ టు గో టు ఎగ్జిబిషన్స్. ఎక్కడైనా కూడా నేనే వెళ్ళి కలిసేదాన్ని. మాకేంటంటే ఎప్పుడైనా కూడా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేటప్పటికి ఎవరు కూడా నో అని చెప్పరు. వాళ్ళు అట్లీస్ట్ ఇంటర్వ్యూ ఇస్తారు. అప్పుడు మనం కన్విన్స్ చేసే దాన్ని బట్టి మనకి ఆర్డర్స్ వస్తాయి అనమాట. సో ఎప్పుడు కూడా నేను వదలలేదు మార్కెటింగ్, ఆపర్చునిటీని గ్రాబ్ చేశాను. అండ్ అలాగే మేడం, ఎన్ని డిఫరెంట్ బ్రాండ్స్ ఇప్పటి వరకు మీరు చేయడం జరిగింది? ఆల్మోస్ట్ 3000 బ్రాండ్స్ చేశాను మేడం. 3000 బ్రాండ్స్, స్మాల్ అండ్ బిగ్. అందులో మీకు బాగా అంటే చాలా మందికి చూసింది అండ్ ఇది కామన్ గా ఉండేది అంటే ఏవేవి చేశారు మేడం? అందరికి డబుల్ హౌస్ మినపగుళ్ళు చేశాను నేను. మీరు దొడ్లా చేస్తున్నాను, హెరిటేజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నాకు సంతృప్తినిచ్చిన జాబ్స్ మేడం. లాటిక్రేట్ చేస్తాను, సెయింట్ గోబెన్ చేస్తాను. సో ఇవన్నీ అంటే పెద్ద బ్రాండ్స్ కూడా చేస్తాను, అలాగే స్టార్ట్అప్ బ్రాండ్స్ కూడా చేస్తాను. స్టార్ట్అప్ బ్రాండ్స్ నాకు డే టు డే ఎక్స్పెన్సెస్ వాటికన్నిటి కూడా కవర్ చేసేది స్టార్ట్అప్ బ్రాండ్స్, అంటే క్యాష్ అండ్ క్యారీ ఉంటాయి. బిగ్ బ్రాండ్స్ వచ్చేటప్పటికి నాకు ప్రొఫైల్ గురించి చేస్తాను, కొన్ని ప్రొఫైల్ గురించి కూడా చేస్తాము. అలాగే కొన్ని ఆర్డర్స్ నాకు అంటే పెద్ద ఆర్డర్స్ చేయాలి అంటే కొంచెం వాల్యూమ్ బేస్డ్ ఆర్డర్స్ చేయాలని కూడా చేస్తాం. ఓకే, అంటే మేడం అంటే మీరు జర్నీ చెప్పినప్పటి నుంచి బిజినెస్ బాగానే ఉందని అర్థమవుతుంది. కానీ కొన్ని డేస్ ఉంటాయి మేడం, అంటే ఒక ఆర్డర్ కూడా వారం రోజుల నుంచో లేదంటే నెల రోజుల నుంచో రాలేదు అన్న సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. అలా మీకు ఎప్పుడైనా మీ బిజినెస్ లో ఉన్నాయా? నాకైతే ఆలోచిస్తే అయితే అలా లేదు మేడం. అంటే నేను ఎప్పుడు కూడా కొంచెం ఫైనాన్షియల్లీ మాత్రం ఫీల్ అయిన రోజులు ఉంటాయి. అంటే ఇప్పుడు అనుకున్న రోజు నాకు అమౌంట్ రాలేదు, కస్టమర్ నుంచి అమౌంట్ రాలేదు, అప్పుడు నేను సప్లయర్కి ఇవ్వాలి. ఈ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను తప్ప ఆర్డర్స్ ప్రాబ్లమ్ టచ్డ్ మేడం ఎప్పుడు రాలేదు. సూపర్. అండ్ అలాగే మేడం, చాలా మంది మహిళలు కూడా ఎస్పెషల్లీ ఇంట్లో ఉండేవాళ్ళు అంటే వీడియోస్ చూసినా లేదు అంటే వాళ్ళకంటూ సొంతంగా ఏదో ఒకటి పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు, బట్ అక్కడే ఆగిపోతూ ఉంటారు కొందరు. అంటే అలాంటి వాళ్ళకి మీకున్న ఈ బిజినెస్ ఎక్స్పీరియన్స్ తోటి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ఏం చెప్పాలి అంటే మనకి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనం ముందుకు వెళ్ళి చేయాలి. అంతేగాని మన దగ్గరికి అంటే ఒక మాట అన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవటము, మళ్ళీ కొన్ని రోజులకి ఆలోచించి ముందుకు రావడానికి ట్రై చేయడం చేయకూడదు. నీ మనసులో ఏమనుకున్నారో అది చేయటానికి నువ్వు కష్టపడాలి, నువ్వు వెళ్ళాలి, బయటికి వెళ్ళి తెలుసుకోవాలి. మనకి హెల్ప్ చేయడానికి అసోసియేషన్స్ ఉన్నాయి, మనకి హెల్ప్ చేయడానికి చాలా మంది లైక్ బ్యాంక్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, ఎవ్రీబడి ఇస్ దేర్. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి మార్కెట్లో. సో యూ హ్యావ్ టు గో. అంటే ఒకళ్ళు అన్నారని వెనక్కి వెళ్ళకూడదు. అలాగే నువ్వు ఇప్పుడు ఫ్యామిలీలో కూడా
కొన్ని ఇష్యూస్ ఉంటాయి. లైక్ ఏంటి, నచ్చినప్పుడు ఏదైనా విషయం నచ్చినప్పుడు వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. అంటే ఎస్ ఐఎమ్ కమింగ్ సేఫ్లీ, వెనక్కి రాగలుగుతాను నేను వెనక్కి అని చెప్పి. అంటే ఏదన్నా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు నో అంటే నో అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. అది నమ్మాలి ఫ్యామిలీలో. ఆ నమ్మాలి అంటే మన క్యారెక్టర్ మీద, మన దీని మీద కూడా ఉంటుంది. దట్ యూ హ్యావ్ టు సీ అండ్ గో. గ్రేట్ మేడం, అండ్ గ్రేట్ జర్నీ. అండ్ ఫైనల్గా మా షో గురించి మీరేం చెప్తారు? షో గురించి ఇలాంటి షోస్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందమ్మా. ఎందుకంటే చాలా మంది చూస్తారు ఇది. ఇప్పుడు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యేసి మార్కెట్లోకి 30-40 మంది మెన్ వచ్చారు. కానీ పాపం వాళ్ళు ఒక 10 మంది ఎంతమంది సక్సెస్ అయ్యారు, 30 మంది సక్సెస్ కాలేదు. సో ఎప్పుడైతే ఇలాంటి షోస్ ద్వారా మనం పాజిటివ్ నెగిటివ్ చెప్తామో వాళ్ళు ఆలోచించుకునే అవకాశం దొరుకుతుంది. వాళ్ళకి ఆలోచించుకునే అవకాశం దొరికినప్పుడు ఏంటంటే ఎస్ ఇలా చేస్తే ఇలా ఉంటుంది అంటే, ఇప్పుడు నా షో కాకుండా వేరే వాళ్ళ షోస్ కూడా చూస్తారు కదా, ప్లస్లు మైనస్లు అన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళు చేసుకొని ముందుకు వెళ్ళొద్దా అనేది వాళ్ళు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. గ్రేట్ మేడం. అండ్ నిజంగా అంటే మీ జర్నీలో మీ కాన్ఫిడెన్స్ అండ్ ఇప్పుడు నాతో మాట్లాడేటప్పుడు కూడా మీ ఒక కాన్ఫిడెన్స్తో పాటు ఆ కరేజ్నెస్, నేను చేయగలుగుతాను, ఏదైనా అడ్డం వచ్చినా కూడా నేను ఎదుర్కొంటాను అన్నది మాత్రం నాకు బాగా అర్థమైంది. అది నా మార్షల్ ఆర్ట్స్ వల్ల వచ్చింది మేడం. ఓహో, ఐ హావ్ డన్ మార్షల్ ఆర్ట్స్ ఆల్సో. సూపర్ మేడం, సూపర్. ఐ యామ్ బ్లాక్ బెల్ట్. గ్రేట్. హైదరాబాద్ సెకండ్ బ్లాక్ బెల్ట్ ఉమెన్ లో. సూపర్ మేడం. అది బిజినెస్ కి మీకు ప్లస్ అయింది. నాకు హెల్ప్ అయింది. మార్షల్ ఆర్ట్స్ LLM చేశాను నేను. ఇవన్నీ కూడా నాకు హెల్ప్ అయ్యాయి. అందుకనే కాన్ఫిడెంట్ గా నేను ముందుకు వెళ్ళగలిగాను. సో పేరెంట్స్ హ్యాస్ టు ఎంకరేజ్ దేర్ గర్ల్ చైల్డ్స్ విత్ ఆల్ దిస్ సపోర్ట్ సిస్టమ్. నిజం. అండ్ ఎనీవేస్ గ్రేట్ జర్నీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.